128వ కీర్తన 2వ వచనంలో కష్టాజితాన్ని అనుభవిస్తావు. గట్టిగా స్తోత్రం చేద్దామండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీవు చేతుల కష్టాజితము అనుభవిస్తావు. ఈ మొట్టమొదటి వచనం మనం విందాము. కష్టాజితము. ఈనాడు చాలామంది ప్రజలు కష్టపడుతున్నారు, రకరకాలుగా ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. కానీ వారి కష్టాజితము ఎందుకు ఇంటికి రావట్లే? వారి కష్టాజితము ఎందుకు వారు అనుభవించలేకపోతున్నారు? జాగ్రత్త వినండి బిడ్డలారా. భయభక్తులు గల కుటుంబాలు ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, భార్యగా, భర్తలుగా, బిడ్డలుగా మీరు దేవునిని ఎలా స్తుతిస్తున్నారో, దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నారో, ఎలా మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా.